శ్రోతలు మన్నించాలి. ఒక చిన్న పద్యం చెప్పి నేను అమూల్యమైన కాలాన్ని వృధా చేయకుండా నేను విరమిస్తాను. ధరకర్వాటుడొకండు సూర్యకర సంతప్త ప్రధానాంగుడై త్వరతోడన్ పరువెత్తి చేరి నిలిచన్ తాళద్రుమఛాయ తత్శిరమున్ తత్ఫలపాత వేగమున విచ్చన్ శబ్దయోగంబుగా పొరి దైవోపహతుండు పోవు కడకున్ పోవుంగదా ఆపదల్. ఎంత చక్కగా చెప్పాడమ్మా. ఈ సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు ఈ పద్యాలు ఆణిముత్యాలు వెలుగుతూనే ఉంటాయి. నక్షత్రాలు ఆకాశంలో దివ్యంగా వెలుగుతూనే ఉంటాయి. ధరకర్వాడు అంటే బట్టతలవాడు అర్జెంటుగా ఒక ఊరు నుండి ఒక ఊరికి మండు వేసవి కాలంలో వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. తప్పనిసరిగా అర్జెంటుగా అన్ని మర్చిపోయి చెప్పులు కూడా వేసుకోకుండా బయలుదేరాడు. దారి మధ్యలో పోయేటప్పటికి కింద కింద పైన శిరస్సు కింద పాదాలు ఒకటే కాలుతున్నాయి. ఆ వేడికి తాళలేక ఉన్నటువంటి తాడి చెట్టు దగ్గరికి వెళ్ళి కాస్త నీడ తీసుకుందాం అని చెప్పి వెళ్తాడు. అయితే అప్పటికి ఒక తాటి ఫలం బాగా పండుబండి పరిపక్వ స్థితికి వచ్చి గబాన కింద పడుతుంది. అది వచ్చి 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 ఈయన శిరస్సు మీదే పడింది. శిరచ్ఛేదమైంది. తల పగిలి 2 బొక్కలై కింద పడి చనిపోయాడు. చూడండి, దైవం అనుకూలించకపోతే ఎటువంటి పరిస్థితులు మానవుడు ఎదుర్కొంటాడో మనందరం నేర్చుకోవాల్సిన పరిస్థితులు. ఆ బండు వేసకాలంలో చెప్పులు లేకుండా పోవటం ఏంటి, ఒక ఛత్రం గొడుగు లేకుండా పోవటం ఏంటి, అదే పోయాడు అనుకో ఏ చెట్నీడనో ఏదో బండి ఎక్కి పోవచ్చుగా. అర్జెంటుగా వెళ్ళాడు, తన చావుకు తెచ్చుకున్నాడు. చావుని సమీపించినప్పుడు ఎవరూ ఆపలేరు ఈ ప్రపంచంలో. తప్పనిసరిగా ఆ మృత్యు గహరానికి వెళ్ళిపోతాడు. తప్పనిసరిగా వెళ్ళిపోతాడు. పెద్ద మేధావైనప్పటికి కూడా తప్పనిసరిగా ఆ కాలం సంప్రాప్తం అయినప్పుడు, మరణ సంప్రాప్తం అయినప్పుడు తప్పనిసరిగా వెళ్ళి దానిలో పడిపోతాడు, ప్రాణాలు వదులుతాడు. చూడండి, ఆ తాడి చెట్టు కింద పోవటం ఏంటి, ఆ తాడి చెట్టు తాటి పండు అప్పుడే పట్టడం ఏంటి, పడితే పడింది అనుకో తల మీద పడాలా, సరే పడితే కొంచెం పక్కన పడితే ఏ దెబ్బతైంది అనుకోవచ్చు, కరెక్ట్గా శిరస్సు మీద పడింది. దైవం అనుకోలేకపోతే ఆపదలు ఒకదాని వెంట సైకిల్ చైన్ ఎటు తిరుగుతుంటుంది, లాగా ఆపదలు వెంటాడుతూ ఉంటాయి. ఎవరు తప్పించలేరు. విధి ఏమంటాం, విధిని తప్పించలేవు. నీకు పెద్ద ఎంత నిధి ఉండొచ్చు, విధిని తప్పించలేవు. ఇంకో చిన్న దాంతో పాటు చిన్న పద్యం చెప్పి విరమిస్తాను. రంజన చెడి పాండవుల రిభంజనులై విరటు కొలువు పాలైరకట సంజయ విధినే వందును కుంజరయుధంబు దోమ కుత్తుకదొచ్చన్. విధితో విక్రించి మహాచక్రవర్తులైనటువంటి పాండవరాజులు 5 కూడా అరణ్యం పాలయ్యారు.
అజ్ఞాతవాసం, అరణ్యవాసం. ఆయన కింద పనిచేసేటువంటి చిన్న రాజు అయినటువంటి విరాట్ రాజుల కొలువులలో ద్రౌపదిని భార్యను తీసుకెళ్ళి మారు వేషాలతో మారు పేర్లతో ఆ సంవత్సరం ఆ విరాటరాజు కొలువు ఉన్నారు. ఒక ఆయన వంటలబాడుగా, ఒక ఆయన టీచర్గా, ఒక ఆయన విద్య నేర్పేవాడుగా, ఒక ఆయన గోవులు కాసేవాడుగా, ద్రౌపది స్వైరేంద్రి అనే పేరుతో మారువేషంలో దాసి పనిచేయటం. విధి ఎవరు ఏమీ చేయలేము ఈ ప్రపంచంలో, మనం అనుభవించవలసినవే. ఎట్లా ఉందయ్యా అంటే, అయ్యా ఒక పెద్ద ఏనుగుల గుంపు గొంతు దొరబడింది అంటారు. అంటే దొరబడదు, కానీ దొరబడినట్టు ఉంది. ఈ గ్రూప్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఈజ్ poured into the mosquito. Is it possible? No. But the circumstances are like that. పరిస్థితులు ఆ రకంగా వచ్చినాయి. మహారాజులు అయినటువంటి వాళ్ళు ఏంటి, ఆ చిన్న రాజు దగ్గర పోయి కొలువు ఉండటం ఏంటి చూసావా? దోమనొట్లో ఏనుగురు పోయి దొరబడినట్లే ఉంది. విధి ఎవరు ఏమీ తప్పించలేరు.